హలో మై డియర్ చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈరోజు లెసన్ స్టార్ట్ చేసుకుందాం. లెసన్ స్టార్ట్ చేసే ముందు నేను మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. లాస్ట్ వీక్ హాలిడేస్ వచ్చాయి కదా, ఏం చేశారు? అక్క చాలా బాగా ఎంజాయ్ చేసాం అక్క. చాలా లేట్గా లేవడం, కావాల్సినంత టైం గేమ్స్ ఆడుకోవడం, ఇష్టం వచ్చినంత టైం టీవీ చూడడం, చాలా బాగా టైం పాస్ అయింది. వీ హ్యాడ్ ఎ గుడ్ టైం అంటారా? ఓకే, మరి ఈ టైం గురించి బైబిల్ ఏం చెప్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్స్ 16 అండ్ కొలోషియన్స్ చాప్టర్ 4 వర్స్ 5లో రిడీమ్ ద టైం అనేసి రాసిపెట్టుంది. రిడీమ్ ద టైం అనేది మనకు అర్థం కావాలంటే ముందు రిడీమ్ అన్న వర్డ్ యొక్క మీనింగ్ మనకి తెలియాలి. రిడీమ్ అంటే బయింగ్ బ్యాక్, అంటే దో ఇట్ బిలాంగ్స్ టు అస్, వీ నీడ్ టు బై బ్యాక్. ఎందుకు అని అంటే మనకి ఇంకా క్లియర్గా అర్థం కావడానికి జీసస్ క్రైస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. జీసస్ క్రైస్ట్ ఆ రిడీమర్ అంటారు కదా. ఎందుకు అంటారు అంటే హీ రిడీమ్డ్ అస్. ఆయన వెల చెల్లించి మనల్ని కొనుక్కున్నారు. మనం ఆయన వారమే, బట్ స్టిల్ హీ హ్యాడ్ టు పే దట్ ప్రైస్ టు మేక్ అస్ హిస్ ఓన్. సో అలాగే టైం గాడ్ ఇచ్చాడు, కానీ దాన్ని మనం రిడీమ్ చేసుకోవాలి. బ్రాడ్ వేలో వెళ్ళిపోతున్న టైంని తీసుకొచ్చి నారో వేలో క్యాప్చర్ చేసి నారో వేలోకి తీసుకురావాలి. బ్రాడ్ వే, నారో వే ఎందుకన్నానంటే మాథ్యూ చాప్టర్ 7లో బ్రాడ్ వే విల్ లీడ్ టు డిస్ట్రక్షన్ బట్ నారో వే విల్ లీడ్ టు లైఫ్ అనేసి ఉంది కదా. అందుకని మీకు ఒక విషయం చెప్పనా, మీరు అనుకోవచ్చు బాగా టైం స్పెండ్ చేసాం గేమ్స్లో అవి ఇవి అని. మిమ్మల్ని ఆ గేమ్స్లో హుక్అప్ చేయడానికి ఆ గేమ్ డెవలపర్స్ కానీ వాళ్ళందరూ ఎంత టైం స్పెండ్ చేస్తారు తెలుసా? 24/7 మిమ్మల్ని వాటితో హుక్అప్గా పెట్టడం కోసం వర్క్ చేస్తున్నారు. కానీ మరి మీరు గాడ్తో ఇటర్నిటీ టు ఇటర్నిటీ ఆయనతో స్పెండ్ చేయవలసిన మనము ఆయనతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నామని క్వశ్చన్ చేసుకుంటే, అక్క నేనైతే ఎవ్రీడే మార్నింగ్ లెగ్గానే బైబిల్ చదువుతాను, ప్రేయర్ చేస్తాను అంటారేమో. ఎంత టైం? 5 minutes బైబిల్ చదువుతాను, 5 minutes ప్రేయర్ చేస్తాను అంటే అక్కడ మన ఆపోజిషన్ పార్టీ 24/7 వర్క్ చేస్తున్నారు మనకు అగేన్స్ట్గా. మరి మనం 5 minutes 10 minutes గాడ్తో టైం స్పెండ్ చేస్తే సరిపోతుందా? ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. జీసస్ క్రైస్ట్ ఈ వరల్డ్లో ఉన్నప్పుడు 3.5 years తను మినిస్ట్రీ చేశారు. 3.5 yearsలో ఒక్కరోజన్నా ఈరోజు జీసస్ క్రైస్ట్ రెస్ట్ తీసుకున్నారు అని కానీ ఈ హాఫ్ డే జీసస్ ఏమీ చేయలేదు, హీ వాజ్ జస్ట్ చిల్లింగ్ అని ఎక్కడన్నా రాసిపెట్టుందా? నో వే. గాడ్కి తెలుసు టైం ఎలా రిడీమ్ చేసుకోవాలో. జాగ్రత్తగా తన టైం రిడీమ్ చేసుకున్నారు ఎఫెక్టివ్గా. అందుకే తన ఎవ్రీ మూమెంట్ తన వరల్డ్లో స్పెండ్ చేసింది మనకు ఎంతో ప్రెషియస్గా. ఎంత చదివినా కూడా ఇంకా కొత్తగానే ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఎలా స్పెండ్ చేస్తున్నాము? హాలిడేస్ వస్తే మనము మెమరైజ్ చేయడం, వర్సెస్ సామ్స్లో కొన్ని కంప్లీట్ చాప్టర్స్ మెమరైజ్ చేయడం మనం చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ అనగానే మీరు ఎంత ప్రిపేర్ అవుతారు, పెద్ద పెద్ద ఆన్సర్స్ మీరు మెమరైజ్ చేసి రాస్తూ ఉంటారు కదా. మరి బైబిల్ వర్సెస్ ఎందుకు అలా చేయకూడదు? ఇప్పుడు అక్కడంటే ట్రాకింగ్ ఉంటుంది, టీచర్స్ ఉంటారు. మరి ఇక్కడ ట్రాకింగ్ లేదు, సండే స్కూల్ లేదు, టీచర్స్ కూడా లేరు, సండే స్కూల్ టీచర్స్ మెమరీ వర్సెస్ అడగట్లేదు అని అలా వదిలేస్తామా? వదిలేయకూడదు. ఇంకా ఎక్కువ మెమరైజ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ చాప్టర్స్ మీరు మెడిటేట్ చేయాలి. అది మీరు దేవుడితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ దేవుడి సహాయం అడిగితే దేవుడు తప్పకుండా మీకు అవన్నీ వర్సెస్ చాప్టర్స్ గుర్తుపెట్టుకోవడానికి హెల్ప్ చేస్తారు. రోమన్స్ చాప్టర్ 11 verse 13లో అండర్స్టాండ్ ద ప్రెజెంట్ టైమ్, ది hour has already come for you to wake up from your slumber because our salvation is nearer now than when we first believed అనేసి ఉంది. అవును, ఒకప్పుడులాగా దేవుడిని యాక్సెప్ట్ చేసే విషయంలో కానీ ఇలాంటివి పోస్ట్పోన్ చేసే టైం కాదు. నౌ ద టైమ్ ఈజ్ సో నియర్ దాన్ వి ఫస్ట్ బిలీవ్డ్. కాబట్టి సాల్వేషన్ విషయంలో కానీ గాడ్ని మన పర్సనల్ సేవియర్గా యాక్సెప్ట్ చేసే విషయంలో కానీ పోస్ట్పోన్ చేయకూడదు. గాడ్కి సంబంధించిన వర్క్ కూడా మనం పోస్ట్పోన్ చేయకూడదు. ఎప్పుడు మన మైండ్ ఇటర్నిటీ వాల్యూ ఉన్న వాటి మీద మనము మన థాట్స్, మన మైండ్ ఆ పనులు చేయడానికి మనం తొందరపడాలి. అంతేకాని ఇష్టం వచ్చినట్టు మన డేని కిల్ చేయకూడదు. అలాగే 14th verseలో సేమ్ రోమన్స్ 11లో క్లోత్ యువర్ సెల్ఫ్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ డూ నాట్ థింక్ అబౌట్ హౌ టు గ్రాటిఫై డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్ అనేసి రాసిపెట్టుంది. సో ఇప్పుడు మనము ఆ
ఫ్లెష్ యొక్క డిజైర్స్ని గ్రాటిఫై చేయడానికి మనం ప్రత్యేకించి ఏం చేయనవసరం లేదు. కానీ క్లోదింగ్ ఆర్ సెల్స్ విత్ జీసస్ క్రైస్ట్కి వీ నీడ్ టు డూ సంథింగ్. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక డ్రెస్ మీరు వేసుకుంటున్నారు అనుకోండి, దాన్ని వాష్ చేయకుండానే, ప్రెస్ చేయకుండానే అవి రెడీగా ఉన్నాయా? అక్కడ ఉండగానే అవి మీ మీదకి ఆటోమేటిక్గా వస్తాయా? రావు. అవన్నీ చేసి మీరు వాటిని తీసి మీరు వేసుకుంటేనే అవి మీ మీదకి వస్తాయి. అలాగే జీసస్ క్రైస్ట్ని ధరించుకోవడం అంటే ఆటోమేటిక్గా అది వచ్చేది. మనం దేవుడితో టైం స్పెండ్ చేస్తూ, ఇటర్నల్ వాల్యూ ఉన్నవేంటో మనం తెలుసుకుంటూ, వాటిని మనం చేస్తూ ఉంటే దట్ ఈస్ వాట్ ఈస్ క్లోతింగ్ ఆర్ సెల్స్ విత్ జీసస్ క్రైస్ట్, డిస్ప్లేయింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఇవన్నీ మనం తెలుసుకొని దేవుణ్ణి మనం ధరించుకొని మన లైఫ్ని మనం లీడ్ చేయాలి. అర్థమైందా పిల్లలు? ఏమేం చేయాలో? ఎక్కువ టైం దేవుడితో స్పెండ్ చేస్తూ, ఎక్కువ వర్సెస్ మెమరైజ్ చేస్తూ ఉంటారా? అలాగే ఇటర్నల్ వాల్యూ ఉన్నవి ఇంకా చాలా ఉంటాయి. మీరు మీ పేరెంట్స్కి హెల్ప్ చేసినా కూడా అది ఇటర్నల్ వాల్యూ ఉంటుంది. హెల్ప్ చేయండి, వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు కదా. అలాగే డెలిజెంట్గా మీరు ఫ్రెండ్స్తో కానీ, మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్తో ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు మేక్ ఎ డెలిజెంట్ డెసిషన్ టు టెల్ అబౌట్ గాడ్ అండ్ హిస్ గుడ్నెస్. దేవుడు మీ జీవితంలో చేసిన మంచి కార్యాలు ఇంటెన్షనల్గా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పాయింట్లో రిలేట్ చేసి గాడ్ గురించి చెప్పడానికి ట్రై చేయండి. ఇవన్నీ ఇటర్నల్ వాల్యూ ఉన్నవి. సో అర్థమైంది కదా, టైం పాస్ చేయడం ఎలాంటిదో, ఇటర్నల్ వాల్యూ ఉన్నవి చేయడం ఎలాంటిదో. పాసింగ్ టైమ్ ఈజ్ నాట్ హ్యావింగ్ గుడ్ టైమ్, బట్ డెలిజెంట్లీ స్పెండింగ్ టైమ్ విచ్ హ్యాస్ ఇటర్నల్ వాల్యూ ఈజ్ హ్యావింగ్ గుడ్ టైమ్. Good. Now it's time for tips. T. Title for today's lesson is Redeem the Time. I. What should I introspect? Am I carefully spending my time? P. Promise from today's lesson is now is the time of God's favor. Now is the day of salvation according to 2 Corinthians chapter 6 verse 2. S. Sin to avoid. Avoid passing time or wasting time. Okay children, take care. See you soon. Bye.